ఈరోజు మనం దేవుడు అన్ని సమయాల్లో అంతటా ఉన్నవాడు అనేటువంటి దేవుని గుణలక్షణం గురించి మనం నేర్చుకోబోతున్నాము. దేవుడెవరు, దేవుని గురించిన విశ్వాసం అనేటువంటి ఈ శీర్షికలో ఈ అంశం గురించి మనం నేర్చుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, అంతటా ప్రత్యక్షమై ఉన్న దేవా, ఈ సమయంలో ఈ వర్తమానాన్ని ఆశీర్వదించి అందరికీ అనుగ్రహించుదురని, మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయుదురని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అన్ని సమయాల్లో అంతటా ఉన్నవాడు, ఆమ్ని ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్స్. సర్వవ్యాప్తమైన విశ్వశక్తి, సృష్టి అంతట్లో, అందరిలో, అన్నిట్లో వ్యాపించి ఉన్న పరమాత్మ అనేటువంటి సిద్ధాంతం బైబిల్లో లేదు. అయితే మన దేశంలో ఎక్కువ మంది ఇదే నమ్ముతూ ఉన్నారు. దీన్ని ప్యాంథియిజం అంటారు ఇంగ్లీష్లో. అంటే సృష్టి దేవుడు ఒకటేనని, సృష్టిలో దేవుడు ఆవరించి ఉన్నాడని. అయితే బైబిలు దానికి భిన్నంగా చెప్తోంది. సర్వవ్యాప్తమైన బ్రహ్మ పదార్థం, అన్నిట్లో వ్యాపించి ఉన్న శక్తి, కాస్మిక్ పవర్, ఆల్ పర్వేడింగ్ పవర్, యూనిఫైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్స్. సృష్టి పరమాత్మ ఒకటే, అన్నిట్లో వ్యాపించి ఉన్న పరమాత్మ అనేటువంటి బైబిల్కి పూర్తిగా భిన్నమైనటువంటి సిద్ధాంతం, నమ్మకం. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తను తాను ఇలా ప్రత్యక్షపరుచుకున్నాడు. సృష్టికి, కాలానికి, స్థలానికి దేవుడు అతీతమైనటువంటి వాడు. ఆయన మాటతో ఈ సర్వ సృష్టిని చేశాడు. మరొక మాటలో ఈ సృష్టిని లేకుండా చేయగలడు. ఈ సృష్టికి అతీతమైనటువంటి వాడు, ఉన్నవాడు, అనువాడు, ఒకే సమయంలో అంతటా ఉండగలిగినటువంటి వాడు దేవుడు అని లేఖనాలు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి. హీఈస్ హోలీ అదర్. ఆయన పూర్తిగా సృష్టికి భిన్నమైనటువంటి వాడు. ఈ సృష్టిలో దేవునికి ఏ పోలికలు లేవు. కనుక మనము సృష్టిలో ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి మనము వర్ణించలేము, వివరించలేము. ది ఆమ్ని ప్రెసెన్స్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడు అంతటా ప్రత్యక్షమై ఉన్నాడు. దేవుడు ఒకే సమయంలో అంతటా ఉన్నాడు. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఎట్ ద సేమ్ టైమ్, ఎట్ ఆల్ టైమ్స్. దేవుడు ఒక వ్యక్తి. ఆయన సృష్టించినటువంటి ఈ విశ్వం అంతట్లో ఆయన ఉన్నాడు. దేవుని గుణలక్షణాలను గూర్చి మనుష్య మాత్రులు ఊహించకూడదు, సొంత అభిప్రాయాలు కలిగి ఉండకూడదు. వి షుడ్ నెవర్ డిపెండ్ అపాన్ హ్యూమన్ ఒపీనియన్స్. లేకపోతే ఏదో బైబిల్ పండితులు, తత్వవేత్తలు చెప్పినటువంటి వ్యాఖ్యానాల మీద మనం ఆధారపడకూడదు. లేకపోతే మన సొంత ఊహల మీద ఆధారపడకూడదు. అది చాలా ప్రమాదం. దేవుని గుణలక్షణాల గురించి తెలుసుకోవటానికి పూర్తిగా మనుషులు బైబిల్ ప్రత్యక్షత మీద ఆధారపడాలి, లేఖనాల మీద ఆధారపడాలి. అదే శ్రేష్టం, అదే క్షేమం. ఈ దైవ లక్షణం గురించి బైబిలు ఏమి బోధిస్తోంది, బైబిలు ఏమి ప్రత్యక్షపరుస్తోందో జాగ్రత్తగా పరిశీలించాలి. కీర్తనలో 139వ కీర్తనలో రాజైనటువంటి దావీదు ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో ఆయన చేసిన ప్రయాణంలో, ఆయనతో రాజుకున్న సన్నిహితత్వంలో యెహోవా అని పిలుస్తూ ఉన్నాడు, యెహోవాని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే దేవా, నీవు ఉన్నవాడువు అని చెప్తూ ఉన్నాడు. నీవు అంతటా ఉన్నవాడువు. 1 నుండి 6 వచనాల్లో ఈ అధ్యాయంలో దేవుడు సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు అని కొనియాడుతూ ఉన్నాడు. 7 నుండి 12 వచనాల్లో దేవుడు అంతటా ప్రత్యక్షమై ఉన్నాడని కొనియాడుతూ ఉన్నాడు దావీదు రాజు. కీర్తనలో 139, 7, 8లో దేవుడు అంతటా ప్రత్యక్షమై ఉన్నాడు. నేను ఎక్కడికి పోవుదును, నేను ఎక్కడికి పారిపోవుదును, నీవు అక్కడే ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు అని ఈ 2 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాము. 9 నుండి 12 వచనాల్లో కూడా ఇదే తలంపు ఉన్నది. నేను సముద్రపు దిగంతంలోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, అక్కడ నీ చేయి నన్ను నడిపిస్తోంది.
నన్ను ఎవరూ మరుగు చేయలేరు నీ నుండి. కనుక నీకు చీకటి వెలుగు ఏకరీతిగా ఉన్నాయి అని ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు ఒకే సమయంలో అంతటా ఉన్నాడు అని నిలువెల్లా ఆశ్చర్యపోతూ ఉన్నాడు దావీదు రాజు. ఆయన ఈ విశ్వం యొక్క అత్యున్నత స్థానంలో ఉన్నాడు. మహాసముద్రం అగాధపు లోతుల్లోనూ ఆయన ఉన్నాడు. ఈ విశ్వంలో అత్యంత పెద్ద గ్రహంలోనూ దేవుడు ఉన్నాడు. అతి సూక్ష్మమైన పరమాణువులో కూడా ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఈ సర్వ విశ్వంలో ఆయన లేని స్థానం లేదు, ఆయన లేని కాలం కూడా లేదు. అంతటా ఈ విశ్వం అంతటా కూడా దేవుడు వ్యక్తిగతంగాను పరిపూర్ణంగాను ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన లేని సమయం లేదు, ఆయన లేని కాలం లేదు. ఈ దైవిక గుణాన్ని ఇంగ్లీష్లో ఆమ్ని ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని అంటూ ఉన్నారు. యెషయా 57వ అధ్యాయంలో ఒకసారి పరిశీలన చేస్తే 1-2 వచనాల్లో నీతిమంతుల మరణం ఎంత ధన్యకరమో, నీతిమంతులు దేవుణ్ణి నమ్ముకుని మరణించినటువంటి వారి యొక్క మరణం ఎంతో ధన్యకరమని ఈ 2 వాక్యాల్లో ఉన్నది. అలాంటి వారు చనిపోయే సమాధుల్లో ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధి వారితో కూడా ఉంటుంది. 3-12 వచనాల్లో యూదా దేశం యొక్క భక్తి ఆరాధనలో దేవునికి ఎంతో హేయకరమని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకటి చెప్తే ఆ యూదా దేశస్థులు, దేవుని ప్రజలు మరొకటి చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి అనుసరించుకోకుండా వారి చుట్టూ ఉన్నటువంటి అన్య దేశాల వారిని అనుసరిస్తూ ఉన్నారు. 13-21వ వచనం వరకు యెషయా 57 13-21వ వచనాల్లో వినయ మనస్కులు దీనులకు విరిగి నలిగినటువంటి హృదయం గలవారికి దేవుడు అద్భుతమైన వాగ్దానాల్ని చేస్తూ ఉన్నారు. మీరు దీనులుగా వినయ మనస్కులుగా నన్ను ఆశ్రయించుకుని జీవిస్తే నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ రాజ్యం యొక్క రాజు సిద్కియా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు వారు పూర్తిగా పాపంలో మునిగిపోయారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని నిర్మూలన చేస్తానని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో వారితో కూడా ఆయన ఉంటాడు. వారిని మరలా తిరిగి వారి దేశానికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ చివరి రాజులు, యోషియా మంచి రాజే, దేవుని నమ్ముకున్నాడు, దేవుడు అతన్ని రక్షించాడు. ఆయన 4 కుమారులు, వారు దేవుణ్ణి తృణీకరించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. రాజు అలా ఉన్నాడు కనుక ప్రజలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి నమ్మకాలు, ఆచారాల్లో వారు ఉన్నప్పుడు దేవుడు ఒక అన్య రాజుని వారి మీదకి నడిపిస్తాడు. నడిపించి వారి దేశాన్ని, వారి ఆలయాన్ని కాల్చేసి బూడిద చేస్తాడు. దేవుని తీర్పులు, శిక్షలు వారి మీదకి వచ్చాయి. దేవుడు ఆయన వెలుగుని, ఆయన ప్రత్యక్షతను, అవకాశాలని మానవులకు ఇస్తే వాటిని సద్వినియోగం చేసుకుని వాటిని అనుసరించి జీవించాలి. వాటికి భిన్నంగా జీవిస్తే దేవుని యొక్క శిక్షలు వారి మీదకు వస్తాయి. ఎవరైనప్పటికీ దేవుడు పక్షపాతి కాడు. ఆయన వారికి కొన్ని అవకాశాలు ఇస్తే వాటిని అనుసరించి వారు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే వారిని చెరలోనికి తీసుకువెళ్తాడు రాజు. చెరలోకి వెళ్ళినటువంటి వారిలో 4 యవనస్తులు ఉన్నారు. 17, 18, 19 సంవత్సరాల్లో ఉన్నటువంటి వారు. మిషాయేలు, అసరియా, హనన్యా అనేటువంటి వారు, దానియేలు అనేటువంటి వారు. వీరు దేవుని గూర్చి చిన్నప్పటి నుండి కూడా నేర్చుకున్నారు. నిజమైనటువంటి దేవుడు, ఏకైక సత్య దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన స్వయంభవుడు, స్వయం ఉనికి కలిగినటువంటి వాడు, ఆయన స్వయం సమృద్ధి కలిగినటువంటి వాడు, ఆయన ఒకే సమయంలో అంతటా ఉన్న దేవుడు అని వారు నేర్చుకున్నారు. కనుక వారు ఇంటికాడున్నా, చెరలో ఉన్నా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కనుక ప్రాంతాలు, పరిస్థితులు పెద్ద తేడా ఏమీ లేవని ఆ యవన ప్రాయంలోనే వారు నమ్మారు. దేవుడు వారికి తోడుగా ఉండి అన్య దేశంలో
అన్య ప్రజల మధ్య చెరలో వారిని ఆశీర్వదిస్తాడు. వారికి ఉన్నతమైనటువంటి పదవుల్ని ఇస్తాడు దేవుడు. ఒకసారి రాజు ఒక పరీక్ష పెడతాడు. ఒక బంగారపు ప్రతిమను చేసి అక్కడ వాయిద్యాలు పెట్టి అగ్నిగుండం పెట్టి ఆ రాజు ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో, ఆరాధన చేయరో, మొక్కరో అలాంటి వారిని ఆ అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞ ఇస్తాడు. ఇక్కడ షడ్రకు, మేషక్, అబేద్నెగోలు, అజరియా, అనన్య, మిషాయేల్ అనేటువంటి వారికి పేర్లు మార్చి షడ్రకు, మేషక్, అబేద్నెగోలు అని పెట్టారు. వారు నేర్చుకున్నారు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఏ రూపాల్ని, ఏ బొమ్మల్ని చేసుకోకూడదు. దేవుణ్ణి దిగజార్చకూడదు. ఈ ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుణ్ణి, ఈ అనంతమైనటువంటి విశ్వంలో ప్రత్యక్షమైనటువంటి దేవుణ్ణి ఒక రూపంలో పెట్టకూడదని వారు చిన్నప్పటి నుండి నేర్చుకున్నారు. వారితో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి వారు ఆరాధన చేయాలి, ఆత్మతోనూ సత్యముతోనూ. అయితే వారు నిరాకరించారు కనుక వారిని కాళ్ళు చేతులు కట్టేసి ఆ అగ్నిగుండంలో 7 అంతలుగా హెచ్చించి అందులో పడవేస్తారు. పడవేసినటువంటి వారు బూడిదైపోయి మాడి మసైపోతారు. అయితే అగ్నిగుండంలో ఎవరినైతే పడవేశారో వారికి అంతటా ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఒక మానవ రూపంలో వచ్చి వారికి తోడుగా ఉండి అగ్నిగుండంలో నడుస్తాడు. రాజు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆశ్చర్యపోతారు. ఏమిటి వింత? ఈ దేవుడు అంతటా ప్రత్యక్షమైనటువంటి దేవుడు. మేము రూపాలని, బొమ్మల్ని చేసుకుని గుడుల్లో, గూట్లో పెట్టుకుంటూ ఉంటాము. అయితే ఈయన అంతటా ప్రత్యక్షమైనటువంటి వాడు. ఆయనే ఏకైక సత్యదేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు అని కొనియాడతాడు. అన్యరాజు అయినటువంటి నెబుకద్నెజరు చిన్నపిల్లవాళ్ళలాగా దేవుణ్ణి కొనియాడతాడు. యెషయా 43:2లో నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చాలవు. కనుక వారి అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారి ఎదుటే ఉన్నాడు, వారితో కలిసి ఉన్నాడు. ఆయన హస్తము వారి చుట్టూ, ఆయన శక్తిని వారి చుట్టూ రక్షణ కేడముగా వేసి కాపాడుతాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. అప్పుడు మోషే ప్రార్థన చేయగానే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు. ఆరిన నేలని వారిని నడిపిస్తాడు. వారు అలా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో కూడా ఉన్నాడు. రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆయన చాలా వరకు మారాడు. దానియేలు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అయితే ఆయనలో అతిశయము, గర్వము ఉన్నది. అది దేవునికి హేయము. ఏ మనుషుడు కూడా అతిశయించకూడదు, గర్వించకూడదు. దేవుని కంటే తను తాను పైగా పెట్టుకోకూడదు. ఈ రాజు ఈ బబులోన్ని నేనే కట్టాను అని తను గర్వించగానే ఒక పిచ్చివాళ్లాగా అయిపోతాడు. అతన్ని జంతువుల మధ్యకు తరిమివేస్తారు. జంతువుల మధ్య అతడు ఒక మృగంలాగా 7 సంవత్సరాలు గడ్డి మేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ప్రేమతో అతన్ని క్రమశిక్షణ చేస్తూ ఉన్నాడు, అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేయటానికి. అయితే అతడు ఆ 7 సంవత్సరాలు కూడా దేవుని యొక్క సన్నిధి అతనితో కూడా ఉన్నది. అతనిని దేవుడు ఆయన కనుపాప వలె కాపాడాడు. ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత అతడు బాగుపడ్డాడు. చిన్నపిల్లవాళ్ళలాగా దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుణ్ణి స్తుతించాడు. నువ్వు సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు, సర్వజ్ఞానీయమైనటువంటి దేవుడవు, నిత్యుడవు, స్వయం ఉనికి కలిగినటువంటి దేవుడు, అంతటా ప్రత్యక్షం అన్నటువంటి దేవుడవు. నేను 7 సంవత్సరాలు మృగాల మధ్య ఉంటే నీవు నాకు తోడుగా ఉన్నావని దేవుణ్ణి స్తుతించాడు. ఆ రాజ్యం అంతటా కూడా సాక్ష్యం చెప్పాడు. దానియేలు, ఆ బబులోన్లో ఉన్నటువంటి దానియేలు, ఆ తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి దర్యావేషు చక్రవర్తికి ప్రార్థన చేయలేదని ఆయన్ని సింహాల బోన్లో వేశారు. అయితే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కనుక సింహాలు కూడా ఆయన్ని ఏమీ చేయలేదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ప్రమాదాల్లో ఉన్నా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏ పరిస్థితి కూడా మనల్ని ఏమీ చేయలేదు. బెల్షాజరు
అతడు దేవుని మర్చిపోయి దేవుని ధిక్కరించి దూషించాడు. దేవుని యొక్క ఆలయపు పాత్రల్లో తాగాడు. దేవుని అధికారాన్ని ధిక్కరించాడు కనుక అక్కడే ప్రత్యక్షమైనటువంటి దేవుడు అతనిని తీర్పు తీర్చి, నీవు తూయబడ్డావు, తక్కువ చేయబడ్డావు, లెక్కించబడ్డావు, తక్కువైపోయావు, లెక్కకు సరిపోలేదు, నేను నిన్ను తృణీకరిస్తున్నాను, నీ రాజ్యాన్ని తృణీకరిస్తూ ఉన్నానని దేవుడు చెప్పాడు. సింహాసనాలని నిలబెట్టువాడని నేనే, సింహాసనాలని పడగొట్టువాడను నేనే. అయితే నా అధికారాన్ని నీవు ధిక్కరించావు కనుక నీ రాజ్యాన్ని నీ నుండి తీసివేస్తూ ఉన్నానని అక్కడే ప్రత్యక్షమైనటువంటి దేవుడు అతనికి ఆ రాజ్యాన్ని ఆ రాత్రికి రాత్రే తీసివేశాడు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా శత్రువులు చంపివేశారు. యోసేపు అనేటువంటి ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి యవనస్తుడు, అతని అన్నలు అతన్ని ఒక గోతిలో పడివేశారు అసూయతో. అయితే ఆ గోతిలో దేవుడు ఉండి అతన్ని కాపాడుతాడు. అక్కడ నుండి అతడు ఐగుప్తు దేశంలో అధికారి అయినటువంటి పొతిఫర్ గృహంలో చేరతాడు పనికి. అక్కడ ఆయన భార్య అతన్ని శోధిస్తుంది. అయితే ఆయన అంటాడు, దేవుని యొక్క సన్నిధి నా ప్రక్కనే ఉన్నది, ఆయనకు విరోధంగా నేను ఏ పాపం చేయలేను, నేను ఎక్కడ ఉన్నా ఆయన నాతో కూడా ఉంటాడు, కనుక నేను తెగించి ఎలాంటి దుర్నీతి దుర్మార్గత అపవిత్రతలో నన్ను నేను త్రోసివేసుకోలేను అని అక్కడి నుండి పారిపోతాడు. శోధనని మనం జయించలేము మన సొంత శక్తితో. అక్కడి నుండి పారిపోవాలంటే మనం తీర్మానం చేసుకుని పారిపోవాలి. అతన్ని ఆ తర్వాత జైలు వేశాడు. అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కొద్ది కాలంలోనే అతన్ని ఆ దేశం యొక్క సింహాసనం మీద పెడతాడు దేవుడు. ఈయన బానిసగా ఉన్నటువంటి అతను 80 సంవత్సరాలు పరాయి దేశస్థుల మధ్య పరాయి దేశంలో ఆ సింహాసనం మీద అధికారిగా ఉంటాడు 80 సంవత్సరాలు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడిని నమ్ముకున్నాడు. ఆ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కనుక మెట్టు వెంబడి మెట్టు అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన్ని తీసుకువెళ్తాడు. మోషే అనేటువంటి విమోచకుడు పుట్టాడు. దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రాజు పిల్లల్ని చంపివేస్తూ ఉంటే ఇతన్ని కాపాడటానికి జమ్ము పెట్టెలు వేసి నైల్ నదిలో విడిచిపెడతారు. అయితే దేవుడు ఆ పెట్టెకు తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు. రాజకుమార్తె దగ్గరికి నడిపిస్తాడు. ఆ రాజు ఆస్థానంలో అతనికి తర్బీదునిస్తారు. అయితే ఒకసారి ఒక హెబ్రియుణ్ణి ఒక అతను కొడుతూ ఉంటే ఆ ఐగుప్తియుణ్ణి చంపుతాడు మోషే, యువరాజు అయినటువంటి మోషే. రాజు ఆగ్రహానికి గురి కాకుండా అక్కడి నుండి పారిపోతాడు. మిద్యాను అరణ్యంలోనికి వెళతాడు. అక్కడ మేకలను గొర్రెలను మేపుకుంటూ ఉంటాడు అరణ్యంలో. అక్కడ ఒకసారి ఆయన అరణ్యంలో కొండల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఒక పొద మండుతూ ఉన్నది. అయితే అది కాలటం లేదు. అందులో నుండి దేవుని స్వరం వినపడుతూ ఉన్నది. నా ప్రజల దగ్గరికి నీ వెళ్ళాలి, వారిని విడిపించాలి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని అక్కడ ప్రత్యక్షమైనటువంటి దేవుడు మోషేతో చెప్తాడు. దేవుడు ఎప్పుడు ఎక్కడ తను తాను ప్రత్యేకంగా వ్యక్తపరుచుకుంటాడో అనేటువంటిది ఎవరికి తెలియదు. దేవుడు అంతటా ప్రత్యక్షమై ఉంటాడు. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. వ్యక్తిగతంగాను పరిపూర్ణంగాను ఈ విశ్వమంతటా ఆయన ఉన్నాడు. అయితే కొన్నిసార్లు ఆయన ప్రత్యేకంగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దాన్ని ఇంగ్లీష్లో మేనిఫెస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. ఇప్పుడు రేడియో తరంగాలు మన చుట్టూ ఉంటాయి. అక్కడ రేడియో రిసీవర్ ఉన్నప్పుడు ఆ రిసీవరే ఆ తరంగాల్ని తీసుకుంటుంది. అలాగే దేవుని యొక్క శక్తి, ఆయన సన్నిధి మన చుట్టూ ఉన్నప్పటికీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకుని ఆయనను వారి హృదయాల్లోనికి ఆహ్వానించుకుంటారో అలాంటి వారి హృదయంలోనికి దేవుడు వస్తాడు. ఆ హృదయంలో ఆయన నివసిస్తాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ఆకాశ మహాకాశాలు పట్టినటువంటి దేవుడు మన హృదయంలో ఉండగలడు. అత్యంత సూక్ష్మమైనటువంటి అణువులో కూడా దేవుడు ప్రత్యక్షమై ఉండగలడు. దేవునికి అసాధ్యాయాలు లేవు, దేవునికి పరిమితులు కూడా లేవు. దేవుడు అంతటా ఉన్నవాడు. సౌలు రాజు దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు. ఆ వాక్కుతో, అసూయతో,
అయితే దావీదు రాజుని దేవుడు కాపాడాడు. దేవుని యొక్క సన్నిధి దావీదుతో ఉన్నది కనుక దావీదు అంటాడు, నేను ఒక చెట్టు నుండి ఒక చెట్టుకి ఒక పక్షిలాగా వెళుతూ ఉన్నప్పటికీ, మిన్నలిలాగా ఒక కొండ నుండి ఒక కొండకి వెళ్ళి అరణ్యంలో రాజుకు భయపడి జీవిస్తూ ఉన్నప్పటికీ నాకు ఎటువంటి ప్రమాదం కలగలేదు. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు గనుక. అంతటా ప్రత్యక్షమైనటువంటి దేవుడు, ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో వారి దగ్గరే ఉంటాడు, వారి హృదయంలో ఆయన ఉంటాడు. 57 యెషయా 57:15 వచనంలో ఇలా రాయబడి ఉన్నది. యెషయా 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఏలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు నిత్య నివాసి, అన్ని కాలాల్లో అంతటా ఉన్న దేవుడు. ఆయన లేని సమయం లేదు, ఆయన లేని స్థలం లేదు. ఆయన అంతటా ప్రత్యక్షమై ఉన్నటువంటి వాడు. గాడ్ ఈజ్ ఆమ్నీ ప్రెసెంట్. అన్ని కాలాల్లో అంతటా ప్రత్యక్షమై ఉన్నటువంటి దేవుడు. ఇర్మియా 23వ అధ్యాయంలో ఈ యూదా దేశంలో చాలామంది అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. దేవుని యొక్క నిజమైనటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త, ఆయనకు వ్యతిరేకంగా వారు అబద్ధపు ప్రవచనాలు చేసి ఆ ప్రజలను తప్పుదోవ పట్టించారు. అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలను వారు మోసం చేశారు. వారు దుర్నీతితో, దుర్మార్గంతో, స్వార్థంతో, ద్వేషాలు, మోసాలతో, స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధ ప్రవచనాలు చెప్పారు. వారు అనుకున్నారు ఇది ఎవరికి తెలియదులే అని అనుకున్నారు. అయితే అంతటా ప్రత్యక్షమైనటువంటి ఇర్మియా దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ 23, 24 వచనాల్లో అబద్ధ ప్రవక్తలు, యాజకులు అనుకున్నారు దేవుడు సుదూరంగా ఉన్నాళ్లే, లోకాన్ని సృష్టించి వదిలేశాళ్లే, చుట్టూ ఉన్న అన్ని జాతుల వారు తమ చేతులతో రూపాలని, బొమ్మల్ని చేసుకొని గుళ్ళోనో గూట్లోనో పెట్టుకుని పూలు, కొబ్బరికాయలు, నైవేద్యాలు పెట్టి బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు కదా, అలాగే మేము కూడా మేము మా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాము అని వారు అనుకున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ స్థానికమైనటువంటి వాడిని కాదు, మీరు నమ్మేటువంటి ఈ దేవుళ్ళు, దేవతలు, లేఖనాలు, వారు ఒకప్పుడు దేవదూతలుగా ఉన్నారు. లూసిఫరు యొక్క మోసంలో పడిపోయారు. ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలుగా ఉన్నారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తోంది. అయితే దేవుడు మాత్రము ఒక్కటే. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఈ అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు హెచ్చరిస్తూ ఆయన అంటాడు, నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా? ఏదో రూపంగా, బొమ్మగా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వారు చూస్తూ ఉన్నారే, అలాంటి రూపం అనుకుంటున్నారా? నేను దూరమున నుండి దేవుణ్ణి కానా? నేను అంతటా ప్రత్యక్షమై ఉన్నటువంటి వాడిని కాదా? అది మీకు తెలీదు. కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడు ఎవడైనా కలడా? నాకు తెలియకుండా రహస్యంగా ఎవరైనా ఏదైనా ఎక్కడైనా ఉండగలదా అని దేవుడు అంటున్నాడు. నేను భూమ్యాకాశముల యందంతటా ఉన్నవాడను కానా? నేను ఉన్నవాడను. రిటారికల్ క్వశ్చన్. ఆయన భూమి ఆకాశముల అంతటా అణువణువున ప్రత్యక్షమై పరిపూర్ణంగా, వ్యక్తిగతంగా ఉండగలిగినటువంటి దేవుడు అని ఆ వాక్యంలో చెప్తోంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము, అహరోన్లు మోషేకు వ్యతిరేకంగా, వారు తమ్ముడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు
ఆ 20 లక్షల మంది ఉన్నారులే, ఎవరు వినర్లే మా మాట అనుకున్నారు. అయితే ఆ చిన్న గుడారంలో దేవుని యొక్క సన్నిధి వారితో కూడా ఉన్నదని వారు మర్చిపోయారు. దేవుడు వారిని శిక్షించాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు, దాతాను, అబిరాము, ఓను అనేటువంటి వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ భూమి నెరవించుకుని వారిని, వారి కుటుంబాలని మింగివేసింది. దేవుని తీర్పులు, శిక్షలు వారి మీదకి వచ్చాయి. యోనా దేవుని సన్నిధి లేదనుకుని నినివేకి వెళ్ళమంటే తార్షీష్కి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. అయితే దేవుని సన్నిధి అక్కడ ఉందని వారికి తెలియదు. ఆ వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వస్తుంది. అతన్ని ఆ సముద్రంలో పడవేస్తారు. ఒక చేపకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ చేప అతన్ని మింగివేస్తుంది. ఆ చేప కడుపులో నుండి అతడు ప్రార్థన చేస్తాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆ చేపకు ఆజ్ఞ ఇస్తాడు. అది అతన్ని అక్కడ కక్కివేస్తుంది. అతడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు జయసుధ అనేటువంటి ఒక సినిమా యాక్ట్రెస్ ఉంది. ఆమె ఒక సాక్ష్యం ఇస్తుంది ఈ మధ్య. ఆమె ఒకసారి హాలిడేకి వెళ్ళినప్పుడు, హాంకాంగ్ అనుకుంటా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్కూటర్ బోట్ మీద ఆమె వెళుతూ ఉన్నప్పుడు ఆ స్పీడ్గా వెళుతున్నప్పుడు ఆమెకి ఈత రాదు. ఆ సముద్రంలో పడిపోతున్నప్పుడు ఆమె ఇంటి దగ్గర యేసు ప్రభు గురించి ఆ మైక్లో చెప్తుంటే వింది. ఆమె ఎందుకన్నా నోట్లో నుండి యేసయ్యా నన్ను రక్షించు, జీసస్ సేవ్ మీ అని గట్టిగా అరిచింది. అప్పుడు వెంటనే క్షణాల్లో యేసు ప్రభు ఆ సముద్రపు తరంగాల్లో ప్రత్యక్షమై ఈ సర్వ సృష్టికి సృష్టికర్త నేనే అని అలల్లో ఆయన రూపాన్ని ఆమె చూస్తుంది. ఆమె పాదాలని పట్టుకుని ఆయన పైకి లేపుతాడు. పట్ట వచ్చి మరలా తీసుకువెళ్లే వరకు. అప్పటి నుండి ఆమె ప్రభు యొక్క విశ్వాసిగా, ఆయన కొరకు గొప్ప సాక్షిగా ఆమె ఉంటూ ఉన్నది. కనుక దేవుడు అంతటా ప్రత్యక్షమై ఉన్నాడు అనేటువంటి ఈ వాక్యాల్లో మనము చూస్తూ ఉన్నాము. మీరు భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మనకి అభయం ఇస్తూ ఉన్నాడు. అంతటా ప్రత్యక్షమై ఉన్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉండగా ఎవరికి, దేనికి, ఏ పరిస్థితికి మనం భయపడక్కర్లేదు. చివరికి మరణానికి కూడా మనం భయపడక్కర్లేదు. ఆయన చేతుల్లో మనం భద్రంగా ఉంటాము. ఎందుకంటే ఆయన మనకి తోడుగా ఉన్నాడు కనుక. మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు. ఉన్నటువంటి ఈ వాక్యమును బట్టి నాయన, మీ సన్నిధిని మేము అనుక్షణము అనుభవించి ఆనందించినట్లుగా, ధైర్యంగా ఉండినట్లుగా, మీతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా మమ్మల్ని దీవించుతారని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.